గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేసాము. గుడ్ మార్నింగ్. శ్రీమాత్రే నమః చెప్పు. శ్రీమాత్రే నమః. దుమ్ దుమ్ దుర్గాయ నమః. జై గురుదత్త శ్రీ గోవింద 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 హైదరాబాద్ అంట. బెంగళూరు వేలూరు అంటే దగ్గరే కదా, బెంగళూరు కన్నా ముందే వస్తుంది కదా. అంటే బంగారు గుడి కాడా? అవును మా బంగారు గుడి అంత దూరం తమిళనాడుకి వెళ్ళిపోతున్నావా? లేకపోతే పాండిచేరి తీసుకుపోతున్నా అట్ట. ఒక రోజుకి వెళ్తారు పాండిచేరి. హలో హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా దీపక్ వ్లాగ్స్. హాయ్ చెప్పండి. హాయ్. ఓకే అండి, పొద్దునే ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు 3:40 అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో ఏమో మాత్రం మాకు తెలీదు. మా తమ్ముడు సర్ప్రైజ్ ఇస్తున్నాడు, ఎక్కడికో మంచి ప్లేస్కి తీసుకుపోతానని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము. సో ఇంక ఇక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ సర్ప్రైజ్ ఎక్కడికో ఏంటో మీరు కూడా చూసేసేయండి. మేము ఎలా మా ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటో చూసేసేయండి. ఓకేనా? చలో. ఇప్పటిదాకైతే కొంచెం దూరం వచ్చేసామండి. కొంచెం అలా దిగి కూర్చొని బోర్ కొట్టేసి ఉంటుంది కదా, కొంచెం అలా దిగి ఆస్వాదిస్తున్నాము. అలానే చూసారా, సూర్యుడు ఉదయించేసారనమాట. సూర్యుడిని చూసుకొని దండం పెట్టుకొని, ఎప్పుడు నైట్ స్టార్ట్ అయ్యాం కదా, మేము ఇంకా సగం దూరం కూడా రాలేదు, అప్పటికే తెల్లారైపోయింది. సో ఇంకా అక్కడ టిఫిన్ ఏం తినలేదు కాబట్టి ఇంకా మేము ఇంట్లోనే చేసుకొని వచ్చేసాము. ఇక ఒక దగ్గర పక్కన ఆపేసి ఇంకా టిఫిన్ తినేస్తున్నాం అన్నమాట. అదే ఇక్కడ పక్కన ఆపి హ్యాపీగా ప్రశాంతంగా తినేస్తున్నాము. ఇంకా ఏంటంటే ఆల్రెడీ తనకి శివప్రియకి ఏంటంటే అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి ఒక 10 days 15 days ముందరే హెల్త్ అంటే ఫీవర్ అలాగ వస్తూ ఉన్నింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారనమాట. ఏదో వైరల్ ఫీవర్ లాగా వచ్చింది. సో మళ్ళీ తగ్గిపోయింది. ఇంకా దానికి తగ్గట్టు కోర్స్ వాడాలి కదా, సో అందుకనే తను మెడిసిన్స్ వేసుకుంటుంది అనమాట. అది చూద్దామండి. ఇప్పటిదాకైతే బాగా సాగింది మా జర్నీ. ఆ తర్వాత కూడా బాగానే సాగుతుంది, చూసేసి ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా? కాకపోతే అక్కడ చూసారా ఆ చెట్ల నేచర్ అయితే ఎంత మాకైతే చాలా సూపర్గా అనిపించిందండి. లైవ్లో చూసినప్పుడైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి. అవి టెంకాయ ఒక్క చెట్లు కూడా ఉండాలి మరి ఇవంతా చూడబ్బా ఇది ఎక్కడ కూడా
బాగున్నాయి. ఈ పక్క బాగా దగ్గరగా ఉన్నాయి ఉండదు ఏదో ఏదో ఊరికొచ్చినట్టుందిరా వేరే దేశానికి. ఇదంతా టేక్ చెట్లు చూడమ్మా, మొత్తం టేకే. సమ్మర్లో వచ్చి నుండి అంత కాదు మా మేఘాలు పోతా ఉండి మంచు కనపడకుండా ఎట్లున్నది. చూసారు కదా, మొత్తానికైతే ఏర్కాడ్ హిల్ స్టేషన్ అంటండి ఇది. అక్కడికైతే రీచ్ అయిపోయాము. అంటే సాలం దగ్గరలో ఉంటుంది. మన తిరుపతి నుంచి 600 కిలోమీటర్స్ పైనే ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఏర్కాడ్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, వింటున్నాను కూడా. అంతకుముందు మాకెవరికి తెలియదండి. చాలా బాగుంది అసలు. ఇక్కడ చిన్న ఊటీ ఏమోరా ఇది. కాట్నంచులు ఉన్నాయమ్మా. చూడు బా ఇప్పు మామిడికాయ కావాలంట. ఉండండి, వాడే వస్తున్నాడు కదా. సంచి పెట్టి కింద ఆవిరి పెట్టి ఎట్టపోతావు మో తుడుచుకో అమ్మ దగ్గర. వద్దు పూరి లలిత పెద్దమ్మ.
ఏంటి అదే ఇది అల్లం అదేదో అల్లం అంటే ఇదేంటి అడగరా ఇదేంటి అడగ కాదండి ఏదో మొక్క వేరో ఏదో ఏదో గడ్డగా నీది కాళ్ళు చేతులు మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఉండేది పోతాయండి సూపు చేసుకొని తాగేదంటది ఎక్స్ప్రెషన్ పలకించట్లే మొహాల్లో మీరు ఇక అక్కడ బోటింగ్ కూడా ఉందండి కానీ పోలేదు అంటే నాకు కొంచెం భయము అందుకే వద్దని చెప్పేసాను ఎవరికి దూరం నుంచి అయితే చూసామన్నమాట మీరు కూడా చూసారు కదా అలానే ఇక్కడ ఒక అన్నా పార్క్ అంటే అండి దీన్ని ఇక్కడికైతే వచ్చేసాము చాలా పెద్ద పార్కు లోపలంతా ఎంత పెద్ద చెట్లు పార్క్ లాగా చాలా బాగుంది ఇక్కడ కూడా వచ్చి కొంచెం స్పెండ్ చేసామన్నమాట అలాగే ఫొటోస్ తీసుకున్నాము ఇంకా మా బ్రదర్ వాళ్ళ వైఫ్ అందరూ వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు మేమందరం కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని బాగా ఎంజాయ్ చేసామన్నమాట చాలా చల్లగా ఉండింది ఇంకా చల్లగా ఉంటుందంట మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము దానికన్నా అసలు ఇంకా మేఘాలు అయితే కిందనే ఉంటాయంట సో మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లియర్ అయింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా కొత్తగా అనిపించింది మాకైతే మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి మొత్తానికైతే మేము సస్పెన్స్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ ఏంటంటే ఏర్కాడ్ హిల్ స్టేషన్ అంట చాలా చలిగా ఉంది కొండలు లోయలు అబ్బా కింద నుంచి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి సూపర్గా ఉంది చాలా బాగుంది మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం చలిగా ఉన్నా కానీ చూసారా ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి తెలుసా అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి సూపర్గా ఉంది అసలు ఇక్కడైతే మేము మైమర్చిపోయాము చుట్టుపక్కల చూడు వీళ్ళిద్దరు కదా న్యూ కపుల్స్ బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇక్కడ చలిగా ఉంది ఎలా ఉందిరా చాలా చాలా బాగుంది చాలా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎక్కువ చలి ఉంటుందంట సో మేము వచ్చినప్పుడు లైట్గా ఉంది కానీ చాలా బాగుంది చాలా సూపర్ మీరు కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి ఓకేనా అయ్యో అయ్యమ్మా అంత పైకా భయం లేదా అయ్యో చిన్నగా ఉప్మా మో ఏ భయం లేదా లిక్షణ మో హలో హలో మీరేం చేస్తున్నారు హలో ఏం చేస్తున్నారు ఊగుతున్నారా ఓకే
ఇక్కడ 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 ఆ పిల్లకి భయం వద్దురే వద్దంట. ఇక రిటర్న్ అయిపోయామండి. ఇవి చూసారా, ఈ చెట్లు అంతా తోటలు మొత్తం అండి. ఏంటంటే మేము ఫస్ట్లో దూరం నుంచి చూసినప్పుడు తమలపాకు చెట్లు అనుకున్నాము, కాదండి మిరియాల చెట్లు అంట. ఎంత పెద్ద తోట అంటే అసలు ఎంత అందంగా ఉందండి చూడడానికి. మేము దగ్గరికి వెళ్ళి అదే పనిగా చూసాము, మిరియాల తోట అండి అది, కానీ మేము తమలపాకులేమో అనుకున్నాము. చాలా బాగుంది చూసారా, అసలు రిసార్ట్స్ కూడా ఎంత బాగున్నాయో. కానీ 1 డే స్టే చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంకా మాకు కుదరదు కదా, పిల్లల్ని పెట్టుకున్నాం, మేమంటే ప్రిపేర్ అయ్యి రాలేదు. సో అందుకని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. చూసారు కదా, అదండి మా సర్ప్రైజ్ ట్రిప్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఓకేనా అండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. ఇట్లా ఉండండి, రోడ్లోకి వెళ్ళిపోతారు, ఇక్కడే ఉండండి. అల్లం టీ అన్నది. ఇంజి టీ, అల్లం టీ. ఆట పడతా డాన్స్ చేసేది ఎప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినాడు. సూపర్ డూపర్ వాష్రూమ్ క్లాసీ, నాకు వెస్టర్న్ కావాలి. లేదు దిగండి మీరు కూడా.
ట్రై చేస్తావు ఇది? నేను ఇంకోటి చెప్తా, ఇది ట్రై చేస్తే కదా, ఇది వేరేది ఇది మసాలా పొడి అంట.